రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ అన్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎంఏ శాఖకు 22,000 మందికి పైగా సభ్యులు ఉన్నారని, 26 జిల్లాలలో 99 శాఖలు ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలలో ఐఎంఏ కనీసం 4 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ ప్రజలు సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అక్కడ ప్రజలు ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని, ఆరోగ్య పరిరక్షణలో మా సభ్యులు ప్రభుత్వానికి చేయూతనిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారని, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇప్పుడు క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నిరోధమునకు ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే మన దేశంలో యాంటీ మైక్రోబియల్ రెసిడెన్స్ ప్రమాదం పొంచి ఉందని, దీనివల్ల రాబో రోజుల్లో అంటువ్యాధుల నుండి ప్రజలు రక్షించడం కష్టం అవుతుందని అన్నారు. విచక్షణ రహితంగా యాంటీబయాటిక్స్ వాడటమే అందుకు కారణమని అన్నారు. మోతాదు ప్రకారం మందులు వాడకపోతే యాంటీ మైక్రోబియల్ రెసిడెన్స్కు దారి తీస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ రెసిడెన్స్ కారణంగా క్షయవ్యాధిని నిర్మూలించలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రంలోని ఫార్మసీలో పనిచేస్తున్న ఫార్మసిస్టులు, అసిస్టెంట్లను ఎంఆర్ఐపై శాస్త్ర అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నుండి కూడా కొన్ని విషయాలు వైద్యులకు సహకారం అవసరమని అన్నారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు కమర్షియల్గా వేయడం, బిల్డింగ్ ఆస్తి పన్నుతో మందులపై, వైద్య పరికరాలపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వైద్యాన్ని భారంగా కాకుండా చూడాలని అన్నారు. వైద్యులు అన్ని వ్యాధులను, యాక్సిడెంట్స్ రోగులను అన్ని సందర్భాలలో బ్రతికించడం సాధ్యం కాదని, అప్పటికే శరీర అవయవాలు దెబ్బతిని ఉంటాయని, అలాంటి రోగులను ప్రతి వైద్యుడు బ్రతికించడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తాడని, అప్పుడు ఖర్చు పెట్టడం సహజమని, అలాంటి సందర్భాలలో రోగి మరణించినప్పుడు రోగి బంధువులు వైద్యులపై, వైద్య శాఖలపై దాడులు చేయడం తగదని అన్నారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2008లో ఒక చట్టం తీసుకువచ్చిందని, ఆ చట్టంలో ప్రస్తుతం మరికొన్ని మార్పులు చేసి కఠినంగా అమలు చేయడం ద్వారా వైద్యులపై దాడులను అరికట్టాలని అన్నారు. విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీహర్రావు మాట్లాడుతూ, వైద్యులకు సింగిల్ విండో విధానం ఉండాలని, వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా హాస్పిటల్లో ఉన్న బెడ్స్ కి అన్నిటికీ కాకుండా సరాసరిని అలాగే బరువును బట్టి గాని ఛార్జ్ చేయాలని, 15 మీటర్ల కన్నా తక్కువ ఉన్న ఆసుపత్రులకు ఫైర్ ఎన్ఓసి లేకుండా రెన్యువల్ చేయాలని కోరారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జనార్దన్, డాక్టర్ ఏఆర్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సేవ్ కుమార్, నూతన కార్యదర్శి డాక్టర్ శ్యాంబాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. మా సంస్థ ద్వారా మా యొక్క ఇబ్బందులు కానీ, లేకపోతే ఈ వైద్య విద్య కార్యక్రమాలు వీటి గురించే కాకుండా పబ్లిక్ హెల్త్ గురించి కూడా మేము ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్, మొన్న ఎలక్షన్స్ ముందల నేషనల్ ఐఎంఏ వాళ్ళు హెల్త్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దానిలో ముఖ్యాంశాలు ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కేర్. అంటే దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలందరికీ కూడా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ కేర్ అంటే ఏ స్థాయిలో వైద్యమైనా ప్రభుత్వం ద్వారా అందించాలనే సూచనని అందించడం జరిగింది. అందరికి కూడా తెలుసు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులకు ఉన్నటువంటి అతిపెద్ద ఆర్గనైజేషన్. ఎందుకంటే దగ్గర 4 లక్షల సభ్యులతోటి 1800 మంది 1800 బ్రాంచులతో ఉన్నటువంటి ఏకైక వైద్యుల అసోసియేషన్ ప్రపంచంలోనే అతిపెద్దది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దానిలో అదేవిధంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే 22,000 మంది సభ్యులతోటి దగ్గర 100 బ్రాంచులతో 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వైద్యులకు, వాళ్ళ కుటుంబాలకు రక్షణగా నిరంతరం వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేద ప్రజలకు, అదేవిధంగా అవగాహన చలాయని చెప్పని విలేజ్లో ఉన్న వారికి, అదేవిధంగా అనీమియా ఫ్రీ రక్తహీనత ఉన్న వాళ్ళకు సేవలు చేయటం, ఎయిడ్స్, అదేవిధంగా లెప్రసీ, వీళ్ళందరి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు అన్నీ చేయటం జరిగింది.